Welcome to ET. Entertainment, entertainment and entertainment. We want just entertainment అని కోరుకునే వాళ్ళ కోసం రెడీగా ఉంది మన ఎంటర్టైన్మెంట్ టునైట్. మరి ఇవాల్టి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో చూసేద్దామా? కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న ఒకే ఒక్క ప్రశ్న బాహుబలి 2కి మేజర్ కమర్షియల్ ఎలిమెంట్ గా డ్రైవ్ చేసింది. అటువంటి స్ట్రాంగ్ జిమ్మిక్స్ ని కుక్ చేయడంలో స్పెషలిస్ట్ అనే పేరుంది జక్కన్నకు. తాజాగా రిలీజ్ అయిన వీడియోతో కూడా ఏదైనా మిస్టరీని వదిలారా? అసలు మేకింగ్ వీడియో వెనుకుండే మేకింగ్ సీక్రెట్స్ ఏంటి? లెట్స్ సీ. ఫస్ట్ వేవ్ తర్వాత RRR ని సెట్స్ మీదకి తీసుకొస్తూ అప్పట్లో వీఆర్ బ్యాక్ అంటూ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు రాజమౌళి. అప్పట్లో హాట్ గా వైరల్ అయిన ఆ వీడియో 8 నెలలు దాటినా ఇప్పటికీ 8 మిలియన్ల వ్యూస్ దగ్గరే ఉంది. బట్ లేటెస్ట్ రిలీజ్ రోర్ ఆఫ్ RRR మాత్రం జస్ట్ 24 అవర్స్ లోనే ఆ రేంజ్ ని రీచ్ అయింది. నేషనల్ లెవెల్లో మల్టీలింగ్వల్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తోంది లేటెస్ట్ విజువల్ ఫీస్. మీ అద్భుతమైన ఆదరణకు ఫిదా అయ్యాను, ట్రైలర్ రిలీజ్ చేస్తే వచ్చినంత అప్లాజ్ వస్తోంది అంటూ ట్వీట్ చేశారు జక్కన్న. అయితే ఇదంతా నా ఒక్కడి ప్రతాపం కాదు అంటూ అక్కడే మరో ట్విస్ట్ ఇచ్చారు. షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ తోనే నాకు సరిపోయింది, ఆల్ క్రెడిట్ గోస్ టు కార్తికేయ అండ్ హిస్ టీమ్ అంటూ పొంగిపోతున్నారు. రాజమౌళికి తోడుగా ఉంటూ ప్రొడక్షన్ ప్రాసెస్ లో రైట్ హ్యాండ్ అనిపించుకుంటున్న కార్తికేయకే ఇక్కడ డిస్టింక్షన్ మార్కులు పడ్డాయి. ఎడిటర్ వంశీ అట్లూరి, డిజిటల్ మీడియా కంపెనీ వాల్స్ అండ్ ట్రెండ్స్ తో కలిసి కార్తికేయ చేసిన కృషి ఫలితమే అట ఇది. గతంలో చరణ్ బర్త్డే సెలబ్రేషన్స్ కోసం జరిగిన స్పెషల్ ఫీట్ కూడా కార్తికేయ సృష్టి అని జక్కన్నే స్వయంగా చెప్పారు. వెయిట్ ఫర్ ది వార్ అంటూ జోష్ ఫుల్ ర్యాప్ తో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని తీర్చిదిద్దిన టీమ్ ని కూడా స్పెషల్ గా అభినందించారు దర్శకధీరుడు. వరల్డ్స్ ఫస్ట్ సాంస్క్రిట్ ర్యాపర్ బ్లాజీ వాయిస్ రోర్ ఆఫ్ RRR ని మరింత సాలిడ్ గా మార్చింది. బాహుబలి 2 ట్రైలర్ బ్యాక్గ్రౌండ్ లో వాయ్ అంటూ కీరవాణి క్రియేట్ చేసిన వోరల్ ఎఫెక్ట్స్ అప్పట్లో వావ్ అనిపించాయి. ఇప్పుడు ఈ రోరింగ్ వీడియో బ్యాక్ డ్రాప్ లో వాడిన ర్యాప్ లిరిక్స్ మీద కూడా స్పెషల్ టాక్ షురూ అయింది. ఈ లైన్స్ కంటెంట్ కి ఇంటర్లింక్డ్ అయ్యుంటాయన్న మిస్టరీ కోసం వెతుకుతున్నారు జక్కన్న ఫ్యాన్స్. ఇటువంటి డజన్ల కొద్దీ ప్రశ్నల్ని రేజ్ చేస్తూ సినిమా మీద హైప్ చెదిరిపోకుండా కాపాడుకోవడం ఒక్క తెర శిల్పి జక్కన్నకే సాధ్యమేమో. సౌత్ ఇండియన్ ఐకానిక్ డైరెక్టర్ శంకర్ ఇక్కడ నుండి ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమాలో షేర్ తీసుకోబోతున్నారు. ఇప్పటికే పీక్స్ లో ఉన్న తెలుగు సినిమా ప్రతిష్టను ఇంకాస్త పెంచే బాధ్యతలో నేను సైతం అంటూ దూకుడు మీదున్నారు శంకర్. చరణ్ తో తీయబోయే నెక్స్ట్ మూవీని ఒక రేంజ్ లో డిజైన్ చేసి కోల్పోయిన తన ఫామ్ ని కూడా తిరిగి తెచ్చుకోవడానికి దీన్నే గ్రేట్ ఛాన్స్ గా తీసుకుంటున్నారట. రోబో లాంటి హెవీ వెయిట్ మూవీస్ ప్రమోషన్ కోసం గతంలో జస్ట్ గెస్ట్ గా మాత్రమే హైదరాబాద్ వచ్చేవారు డైరెక్టర్ శంకర్. అప్పట్లో ఆయనంటే అదో రకం నాన్ లోకల్ ఫీలింగ్ ఉండేది మనోళ్లకు. ఇప్పుడైతే శంకర్ కూడా మనోడే అన్న భావన కలుగుతోంది. ఎందుకంటే మెగా పవర్ స్టార్ తో మెగా పాన్ ఇండియా మూవీని టేకప్ చేశారు శంకర్. పైగా తెలుగు నిర్మాత దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ కి రూపకర్త కూడా. రీసెంట్ గా హైదరాబాద్ లో రామ్ పోతినేని మూవీ సెట్స్ లో ఫ్లాష్ అయ్యారు శంకర్ మురుగన్. కొలీగ్ లింగుస్వామిని విష్ చేయడానికే వచ్చారు అనుకున్నారు అంతా. కానీ అంతకు మించి ఏదో ఉంది అంటూ శంకర్ పై టాలీవుడ్ స్పెషల్ గా ఫోకస్ చేసింది వారం రోజుల క్రితం. రామ్ చరణ్ అండ్ దిల్ రాజు చెన్నై వెళ్లి శంకర్ ఇంట్లో ఆతిథ్యం తీసుకున్నారు. తమ అప్కమింగ్ ప్రాజెక్టు మీద క్లారిటీ కోసం చెన్నపట్నంలో సిట్టింగ్ వేసినట్టు చెప్పుకున్నారు. క్రూషియల్ అప్డేట్స్ కమింగ్ సూన్ అని హింట్ కూడా ఇచ్చేశారు. తరువాత హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు శంకర్. తమన్తో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ కోసమే ఇక్కడికి వచ్చారని, 2 రోజులు సీరియస్ గా పాటల్ని వర్కౌట్ చేసి తిరిగి వెళ్లిపోయారని చెబుతున్నారు. ఒకే ఒక్కడు మూవీకి దీన్ని సీక్వెల్ గా తీస్తున్నారని, ఇందులో చరణ్ ని సీఎం గా చూపిస్తారని కూడా టాక్ ఉంది. హీరోయిన్ గా కియారా అడ్వానీ పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. సెప్టెంబర్ లో సెట్స్ మీదకెళ్లే ఈ మూవీ డీటెయిల్స్ ని రివీల్ చేయడానికి త్వరలోనే టీమ్ అంతా కంబైన్డ్ ప్రెస్ మీట్ పెట్టే ఛాన్స్ ఉందట. జూలై 16 ముందనుకున్న లెక్క ప్రకారం KGF సెకండ్ చాప్టర్ ఈ డేట్ కి రిలీజ్ కావాల్సింది. కొత్త డేట్ పై కసరత్తు జరుగుతోంది. RRR రిలీజ్ డేట్ కూడా లాక్ అవడంతో KGF మేకర్స్ మీద ఒత్తిడి పెరిగింది. రాకీ భాయ్ ఎప్పుడొచ్చే ఛాన్స్ ఉంది? అడుగడుగున పంచ్ డైలాగ్స్, అంతకు మించి యాక్షన్ సీక్వెన్స్, హీరో ఎలివేషన్స్ KGF ని పాన్ ఇండియా రేంజ్ లో వైరల్ చేశాయి. మళ్ళీ అంతకు మించిన రేంజ్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు KGF లవర్స్. ఆ నెవర్ బిఫోర్ ఎలివేషన్ ని ఎప్పుడు చూపిస్తారు ప్రశాంత్ నీల్? సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్, సంక్రాంతి ఇలా ఎవరికి నచ్చిన లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు. The monster will only arrive on the hall filled with gangsters.
అని థియేటర్లు సంపూర్ణంగా ఓపెన్ అయినప్పుడే వస్తామని ఓపెన్ గా చెప్పేశారు మేకర్స్. ఆగస్ట్ కి అన్ని చోట్ల థియేటర్లు జనాలతో కళకళలాడతాయన్నది ట్రేడ్ పండిట్స్ అంచనా. జనాలు థియేటర్లకు కాస్త అలవాటు పడే వరకు ఆగినా KGF 2 కి సెప్టెంబర్ బెస్ట్ రిలీజ్ టైం అన్నది క్రిటిక్స్ మాట. ఆలస్యం చేస్తే అక్టోబర్ లో RRR పోటీకి రెడీగా ఉంటుంది. KGF కథ అందరికీ తెలిసిందే, అదే RRR కోసం వరల్డ్ వైడ్ వెయిటింగ్. సో ఆ మానియా ముందు ఎంత ఎలివేషన్ అయినా అంతగా కన్విన్స్ చేయలేదేమో అనే అనుమానాలు లేకపోలేదు. అందుకే RRR రిలీజ్ అయితే బెస్ట్ అనే మాట మార్కెట్ అనలిస్ట్ల నుండి కూడా వినిపిస్తోంది. ఇందుకీ హోంబలే ఫిల్మ్ ప్రొడ్యూసర్ల మనసులో ఏముంది, వాళ్ళ సంగతేమో కానీ టీజర్ 200 మిలియన్ల రీచింగ్ గురించి మాత్రం సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సందడి మామూలుగా లేదు. మరో సాలిడ్ ఒరిజినల్ కి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోంది ఆహా. ఇందుకోసం బాహుబలి లాంటి బిగ్ సైజ్ వండర్ నిర్మించిన ఆర్కా మీడియా సంస్థతో టైఅప్ అయింది. అన్యాస్ ట్యుటోరియల్ అనే క్యూట్ టైటిల్ తో ఆహాలో రాబోయే సరికొత్త వెబ్ సిరీస్ కి సంబంధించి డీటెయిల్స్ వివరించారు అల్లు అరవింద్. ఇది ఒక విచిత్రమైన కథ. దో genre is not new, but the story is very new. I should appreciate the writer, Soumya Sharma. సో ఈ క్యారెక్టర్స్ కాస్టింగ్ ఎవరిని వేద్దామని అనుకున్నప్పుడు మేము లాట్ ఆఫ్ ఆప్షన్స్ తీసుకొచ్చాము. కానీ పల్లవి శోభు వీళ్ళిద్దరికే అతుక్కుపోయారు మొదటి నుంచి. వీళ్ళిద్దరే చేయాలి, అక్క చెల్లెలు అని చెప్పొచ్చు, అందులో పెద్ద దాయాల్సింది లేదు. వీళ్ళిద్దరూ అక్క చెల్లెలుగా వేస్తున్నారు. పల్లవికి ఇంత సపోర్ట్ ఇచ్చిన ఆహా తరపునే కాకుండా పల్లవి తరపున కూడా నేను శోభుకి ఐ షుడ్ టెల్ మై థ్యాంక్స్ టు హిమ్. ఆహా క్రియేటివ్ టీమ్ లో ఉన్న పల్లవి గంగిరెడ్డి ఈ సిరీస్ తో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. అన్య అనే క్యారెక్టర్ చుట్టూ ఆత్మల నేపథ్యంతో అల్లిన ఈ కథ డిజిటల్ ఆడియన్స్ కి ఖచ్చితంగా కనెక్ట్ అవుతుందని ప్రామిస్ చేస్తున్నారు నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని. ప్లెజర్ టు బి వర్కింగ్ విత్ ఆహా. ఎప్పటి నుంచో చేయాలని ఫైనల్గా సెట్ అయింది ఈ ప్రాజెక్టు. బట్ ఇలాంటిది సౌమ్య రాసింది వన్ ఫ్లో. She showed us, we liked it, we sent it to AHA, they liked it, it was approved in one shot. It fell through in such, so beautifully it fell through that we are all in love with the script. And ఆఫ్టర్ కరోనా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. అంతకుముందు వెండితెర, బుల్లితెర అనే పదాలు మాత్రమే వినిపించేవి. ఇప్పుడు వాటికి పోటీగా డిజిటల్ తెర కూడా సందడి చేస్తోంది. ముఖ్యంగా వెబ్ సిరీస్ లో ఆడియన్స్ కు నయా ఎంటర్టైన్మెంట్ కి డెస్టినేషన్ గా మారాయి. మరి ఆ వెబ్ సిరీస్లలో ఏది టాప్ లో ఉంది, ఏది ట్రెమెండస్ గా ట్రెండ్ అవుతోంది? Our intel suggests there's an unexpected coalition between the ISI and the rebels. पता करो इन लोगों का प्लान क्या है? ನಾನೆಲ್ಲರಿಗೂ ಸಾಕೊಳ್ಳುವ. కరోనా కారణంగా సినిమాలు కూడా ఓటీటీలో వస్తున్నాయి గానీ వన్స్ థియేటర్లు ఓపెన్ అయితే మాత్రం ఓటీటీ అంటే వెబ్ సిరీస్లు మాత్రమే. అందుకే ఓటీటీ సంస్థలు మెయిన్ కాన్సంట్రేషన్ వెబ్ సిరీస్ల మీదే పెడుతున్నాయి. ది ఫ్యామిలీ మెన్ 2, స్కామ్ 1992 లాంటి వెబ్ సిరీస్లు బ్లాక్ బస్టర్ సినిమాలకు ధీటుగా క్రేజ్ సంపాదించాయి. దీంతో నేషనల్ లెవెల్లో టాప్ సిరీస్ ఏంటన్న చర్చ మొదలైంది. ఆర్మాక్స్ మీడియా ఆల్ టైమ్ మోస్ట్ లైక్డ్ వెబ్ సిరీస్ల లిస్ట్ రిలీజ్ చేసింది. ఈ లిస్ట్ లో ది ఫ్యామిలీ మెన్ 2 టాప్ ప్లేస్ లో నిలవగా స్కామ్ 1992 సెకండ్ ప్లేస్ సాధించింది. సేక్రెడ్ గేమ్స్ సీజన్ 1, స్పెషల్ ఒపీనియన్, మీర్జాపూర్ సీజన్ 2 లాంటి సిరీస్లు టాప్ 10 లో ప్లేస్ సాధించాయి. ఈ సిరీస్ లో నటించిన లీడ్ స్టార్స్ ఇప్పుడు డిజిటల్ స్క్రీన్ మీద మోస్ట్ వాంటెడ్ స్టార్స్ గా మారిపోయారు. ఆడియన్స్ కాంట్రవర్సీల కన్నా కంటెంట్ కే పట్టం కట్టారు. అందుకే వివాదాస్పద వెబ్ సిరీస్లకు ఈ లిస్ట్ లో స్థానం దక్కలేదు. మోస్ట్ కాంట్రవర్షియల్ అనిపించుకున్న తాండవ్, ఆశ్రమ్ లాంటి సిరీస్లు టాప్ 10 లో కనిపించలేదు. వివాదాలతో వెబ్ సిరీస్లకు ఇన్స్టెంట్ గా బజ్ క్రియేట్ అయినా ఓవరాల్ గా ఆడియన్స్ అప్లాజ్ మాత్రం దక్కడం లేదంటున్నారు క్రిటిక్స్. అనూహ్యంగా ఏ మాత్రం బజ్ లేని అసుర్, కోటా ఫ్యాక్టరీ, ఆస్పిరెంట్స్ లాంటి షోస్ టాప్ 10 లిస్ట్ లో స్థానం సంపాదించడం ఇండస్ట్రీ జనాలకు కూడా ఆశ్చర్యం కలిగించింది. కంటెంట్ డ్రివెన్ స్టోరీస్ గా సత్తా చాటిన ఈ షోస్ ఆల్ టైమ్ మోస్ట్ లైక్డ్ వెబ్ సిరీస్లుగా నిలిచాయి. ఇవి ఇప్పటి వరకున్న వెండి తెర ముచ్చట్లు. మరిన్ని లేటెస్ట్ హ్యాపెనింగ్స్ అండ్ న్యూస్ కోసం రేపు ఉదయం 9:35 సిడిమార్ ఫ్రెష్ ఎపిసోడ్ చూడండి. మీ డౌట్స్, మీ ఒపీనియన్స్ మాతో షేర్ చేసుకోవాలంటే info@10.com కి మెయిల్ చేసేయండి. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.